హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్వి కుకింగ్ అండ్ టిప్స్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి కరాచీ హల్వా స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేసుకోవాలి ఇంట్లోనే ఈ ప్రాసెస్లో చెప్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి మందపాటిది. దాంట్లో నేను ఒక చిన్న గ్లాసు టీ గ్లాస్తో పంచదార తీసుకున్నానండి. అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ వేసుకొని పంచదార అనేది కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరిగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఏ పాకం రానవసరం లేదనమాట. ఈలోపు నేను కార్న్ఫ్లోర్ అనేది కలుపుకొని పెట్టుకుంటాను. ఈ పాకం కరిగేలోపు ఒక బౌల్ తీసుకొని మనం ఏ గ్లాస్తో అయితే పంచదార తీసుకున్నామో ఆ గ్లాసు కొలతగా ఒక గ్లాసు పంచదారకి ఒక అర గ్లాసు కార్న్ఫ్లోర్ అయితే సరిపోతుందండి. అర గ్లాసు కార్న్ఫ్లోర్కి కొంచెం తగినన్ని నీళ్ళు పోసుకొని లంప్స్ లేకుండా బాగా స్మూత్గా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి. ఈలోపు పంచదార అనేది కరిగిందో లేదో నేను ఇక్కడ చూస్తున్నాను. ఆల్మోస్ట్ పంచదార అనేది కరిగిపోయింది. కొంచెం ఉందని నేను గరిటతో ఒకసారి ఇలా కలుపుకుంటున్నానండి. పంచదార అనేది ఇలా కరిగితే సరిపోతుంది. కరాచీ హల్వా అంటేనే ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి కదా, మంచి కలర్ రావాలంటే. కాబట్టి నేను ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి, ఒక హాఫ్ స్పూన్ అనేది. ఒకసారి కలుపుకుంటున్నాను. అలాగే మంచి ఫ్లేవర్ స్మెల్ రావాలంటే ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. యాలక్కాయల పొడి 3 నుంచి 4 కచ్చపచ్చగా దంచుకొని నేను ఇక్కడ వేసుకున్నాను యాలక్కాయలు అనేది. అది కూడా ఒకసారి ఇలా కలుపుకున్నాక జీడిపప్పు అనేది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం ఉంది కదా, అది వేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసిన దగ్గర నుంచి ప్రాసెస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఈ కార్న్ఫ్లోర్ వేసిన దగ్గర నుంచి గరిటతో తిప్పుకుంటానే ఉండాలండి, లేదా ఉండలు కట్టేస్తుంది అనమాట త్వరగా. ఇప్పుడు ఇది మంచి కలర్ రావటం స్టార్ట్ అవుతుంది, చూసారా? మంచి ఆరెంజ్ కలర్లోకి వచ్చింది కదా. దగ్గర పడుతున్నప్పుడు ఒక 4 నుంచి 5 స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల స్వీటు హల్వాలో నెయ్యి వేసుకుని చాలా బాగుంటుంది కదా. అది కాక అడుగు కూడా అంటకుండా ఉంటుందన్నమాట. ఇలా కలుపుకుంటూ బాగా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఒకవేళ మళ్ళీ నెయ్యి సరిపోతే మళ్ళీ ఇంకా 2 నుంచి 3 స్పూన్లు వేసుకోవచ్చు. నేను మళ్ళీ 2 నుంచి 3 స్పూన్లు వేసుకున్నానండి మధ్యలో, చూసారా? మళ్ళీ వేసుకుంటున్నాను. ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ దగ్గర పడేంత వరకు ఈ హల్వా అనేది బాండికి సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. చూసారా? ఆల్మోస్ట్ దగ్గర పడుతుందన్నమాట హల్వా అనేది. నేను ఫైనల్గా చూపిస్తాను ఎలా ఉంటే సరిపోతుంది అనేది. ఆల్మోస్ట్ దగ్గర పడిపోయినట్టేనండి. చూసారా? ఇలా దగ్గర పడిపోయింది కదా, ఆల్మోస్ట్ బాండికి సపరేట్ అయిపోయింది అనమాట హల్వా అనేది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈలోపు నేను ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇది వేడిగా ఉన్నప్పుడే అది ప్లేట్లో తీసేసుకోవాలన్నమాట. కొంచెం ఆరినా కానీ గట్టి పడిపోతుంది బాండిలోనే. అందుకని ఇది నెయ్యి రాసిన ప్లేట్లోకి హల్వా అనేది తీసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆరిపోవాలండి. పూర్తిగా ఆరితేనే పీసెస్ కట్ చేసుకోవడానికి మనకి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు నేను మరొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా బోర్లించుకుంటున్నాను అనమాట. చక్కగా వచ్చేస్తుంది, అసలు ఏమాత్రం అతుక్కోదు ప్లేట్కి. చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పీసెస్ కట్ చేసుకొని ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు సైతం కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇట్లా నోట్లో వేసుకోగానే అట్లా కరిగిపోతుంది. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది అనమాట. మన స్వీట్ షాప్లో ఎప్పుడైనా కొనుక్కుంటూ ఉంటాం కదండి, ఆ టేస్ట్తోనే చాలా బాగుంటుంది. మనం నిమిషాల్లో చేసుకోవచ్చు అనమాట. ఏమైనా స్వీట్ చేయమని అడిగితే మీ ఇంట్లో ఇలా ఈజీగా చేసేసేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. తినడానికి కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు. డెఫినెట్గా ఒకసారి నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. చూసారా? కనీసం ఈ మందంలో ఉండేలాగా కట్ చేసుకొని పీసులు తినడానికి చాలా బాగుంటుంది. చూసారా? కదులుతా ఎంత బాగుందో. తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.